మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పోస్టర్ ఒక అతను పట్టుకున్నాడో అది సినిమా డైలాగ్. ఇప్పుడు మేము ఒక ఆ, అభిప్రాయం ఏంటంటే, అభిప్రాయం కూడా కాదు, అందరూ చెప్పే వాదన కూడా ఏంటంటే, అతను తెలుగుదేశం కార్యకర్త వచ్చి వైఎస్ఆర్సీపీ ర్యాలీలో వచ్చి అది పట్టుకుని వీళ్ళు పంపించారు అనేది కూడా ఒక అనుమానం. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటండి, అది సినిమా డైలాగ్ గురించి ప్రస్తావించారు. ఆ సినిమా డైలాగ్ పెట్టుకుంటే కూడా తప్పేనా అని. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏ సినిమావో లేకపోతే అది ఏ డైలాగో కూడా తెలియదు. ఆ పక్కన ప్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు అసలైన ఫ్యాక్ట్స్ అన్నీ వదిలేసి దీన్ని సినిమా డైలాగ్ని సినిమా పాలిటిక్స్ చేస్తూ, మరి ఇవాళ సీనియర్ మోస్ట్ 7 సార్లు ఎమ్మెల్యే, మరి బుచ్చయ్య చౌదరి గారు, సాక్షాత్తు బుచ్చయ్య చౌదరి గారికి కొడుకు వయసు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు ఈ రకమైన మాటలు పీక తీసేసి నిన్ను చంపేస్తే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సినిమా డైలాగ్ గురించి మాట్లాడారు, ఆ ప్రెస్ వాళ్ళు అడిగిన దాని గురించి. దీన్ని ఏదో తీసుకొచ్చి ఒక అల్లకల్లోలు సృష్టించాలనే ఒక కార్యక్రమం కిందన మీరు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు నేను ఇవాళ మీకు ఒకటి సూచన చేసే అంశం ఏంటంటే, మీరు మాట్లాడిన మాట ఏదైతే పీక తీసేసి నరికేసి నిన్ను నరికేస్తే పోద్ది కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ వయసుకు మాట్లాడాల్సిన మాటలేనా అని అడుగుతున్నా. ఇది మీరు బేషరత్తుగా మీరు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం సామాన్య వ్యక్తి ఏం కాదు. సుమారుగా గతంలో 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ 1,39,00,000 మంది ప్రజలు మద్దతుతో 40% ఓట్ షేర్ వచ్చిన నాయకుడు. మీరు ముగ్గురు కలిపి పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్ షేరు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తూ వచ్చిన ఓట్ షేర్, అది మర్చిపోబాకండి. ఇవాళ మీరు బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. ఇది కాకుండా నేను ఒకటే అంశం చెప్తున్నా. ఇప్పుడు మీ కూటమిలో మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు ఎలక్షన్ టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి విందాం. ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎవడో కార్యకర్త, తెలుగుదేశమా లేదా వైసీపీయా, ఎవరో కార్యకర్త పట్టుకున్న పోస్టర్ని ఒక మీడియా పర్సన్ అడిగితే దానికి సమాధానం చెప్పారు. పోస్టర్ పట్టుకున్నారు, డెమోక్రసీలో ఒక సినిమా డైలాగ్ పట్టుకోవడానికి కూడా రైట్ లేదా అనే ఒక అంశము, దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో ఒక నేషనల్ న్యూస్ చేయాలనే ఒక కార్యక్రమం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా గతంలో ఏం మాట్లాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదండి, నీ అమ్మ మొగుడు అని నోటుకొచ్చిన మాటలు మాట్లాడాడు. మరి అవి మాట్లాడచ్చా అని అడుగుతున్నా ఆయన స్థాయికి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఒక్కసారి నేను ఆన్ చేస్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. మరి ఈయన మాట్లాడచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవప్రదంగా మాట్లాడతారు, ఇలాగ ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు ఇది కాకుండా ఇదే లోకేష్ గారు కూడా ఒకసారి మాట్లాడిన మాటలు కూడా ఒకసారి విందాం. ఈయన లోకేష్ గారు కట్రాయర్తో పరిగెట్టిస్తాను, ఇది ఒకసారి వినండి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసండి, కాకపోతే ఒకసారి గుర్తుకు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాయల్గా, ఆయన ఏ రకంగా ఆయన మాట్లాడే తీరు ఉంటుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏం మాట్లాడాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రకమైన మాట తీరు ఎప్పుడైనా చూసామండి? చూడలేదు. కానీ బురద జల్లేది మట్టికి మా మీద. అతను ఎవడో కార్యకర్త, అతను తెలుగుదేశం మెంబర్షిప్ ఉంది, ఆ కార్యకర్త తీసుకొచ్చి ఒక ప్లెకార్డ్ పట్టుకున్నాడు. ఆ ప్లెకార్డ్ గురించి ఒక మీడియా పర్సన్ అడిగిన క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అంటే ఒక సినిమా డైలాగ్ కూడా పెట్టుకోకూడదా? ఎవరో డైలాగ్ పెట్టుకున్న దాన్ని రాజకీయం చేసి దాన్ని పూర్తిగా టర్న్ చేసి మరి బుచ్చయ్య చౌదరి గారు ఆ రకమైన మాటలు మాట్లాడచ్చా అని అడుగుతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి స్థాయిగా ఖండిస్తున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.